ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి పోతే ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని సిపిఎంఎల్ నూడల్స్ పార్టీ ఆధ్వర్యంలో రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కొత్తకల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఏదైతే చదవాలని పిల్లల్లో ఏదైతే ఉన్నారో, ఏదైతే విద్యా హక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు పొందినటువంటి పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎంత అంటే డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫీజులు చెల్లిస్తేనే మేము మీ పిల్లవానికి అడ్మిషన్ ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయం ఎంఈఓ గారి దృష్టికి కానీ తీసుకెళ్లినా కూడా ఎంఈఓ గారు కూడా డబ్బులు చెల్లించండి అని చెప్పి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎంఈఓ గారు ఆల్రెడీ కార్పొరేట్ స్కూళ్ళతో లేకపోతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో కుమ్మక్కు కావడం జరిగింది. ఈ కుమ్మక్కు కావడం వల్లే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం ఏదైతే ద్వారా పొందినటువంటి సీట్లు పొందినారో ఆ సీట్లకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ కలిగించే పరిస్థితి కూడా తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అధిక డబ్బులు చెల్లించలేకనే అనేక మంది తల్లిదండ్రులకు విద్యకు వాళ్ళ పిల్లలకు దూరం అవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 2009లో తెచ్చినటువంటి విద్యా హక్కు చట్టం ద్వారా నాణ్యమైన విద్య అందించాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. పేద పిల్లలకి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి అందరికీ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఆ విద్యాలయాలలో, ఆ స్కూళ్ళల్లో చదువుకోవాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు చాలా ప్రయత్నాలు చేస్తుంటే దానికంతా పూర్తిగా అధికారులు, అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యం కూడా గండి కొట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి ఫీజులు కూడా ఆకాశానికి అంటుతున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన దాని మీద ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి చేస్తున్నా కూడా తగ్గించలేని పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా స్కూల్లో సంబంధించిన పుస్తకాలు కావచ్చు, లేకపోతే డ్రెస్సులు కానీ, లేకపోతే షూ కానీ వాళ్ళు చెప్పిన దగ్గరే కొనుగోలు చేయాలి, అధిక రేట్లకు చెల్లించాలని చెప్పి కూడా ఒత్తిడి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే భాష్యం స్కూల్ అయితే కన్నా విద్యా హక్కు చట్టం ద్వారా పొందినటువంటి సీటుకి అయితే దానికి సంబంధించినటువంటి ఫీజు ముందుగానే చెల్లిస్తేనే లేకపోతే మీ అడ్మిషన్ ఇస్తాం, లేకపోతే ఇవ్వమని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా 5,000 రూపాయలు ముందుగానే కట్టించుకోవడం కూడా జరుగుతుంది. దానికి ఎక్కడ కూడా రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా రాఘవ స్కూల్ యాజమాన్యం అయితే కన్నా మరింత బరితెగించి కూడా గతంలో ఉన్నటువంటి ఫీజులు ఏదైతే విద్యా హక్కు చట్టం ద్వారా పొందినటువంటి సీటు కూడా మీరు క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ రెన్యువల్ చేసి కాదు కాబట్టి ముందుగానే డబ్బులు చెల్లిస్తానని చెప్పి బెదిరించి భయపెట్టి కూడా పేరెంట్స్గా డబ్బులు వసూలు చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా సంబంధించినటువంటి ఏదైతే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళైతే ఇప్పటి వరకు కూడా అడ్మిషన్లే తీసుకోకుండా ఉన్నారు. విద్యా హక్కు చట్టం ద్వారా వచ్చినటువంటివి మాకు పైనుంచి ఉత్తర్వులు వస్తే తప్ప మేము తీసుకోమని చెప్పి కరాఖండిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఆర్డీఓ సార్ గారికి మరి పిల్లల విద్యా హక్కు చట్టం గురించి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎంఈఓ సార్ కానీ మళ్ళీ ఆర్డీఓ సార్ కానీ దీనికి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి వెంటనే, అంటే ఇప్పుడు సీజనల్గా జూన్, జూలై, ఆగస్టు నెలలో ఎన్రోల్మెంట్స్ ఉంటాయి కాబట్టి వెంటనే దీనిపైన చర్య తీసుకొని మళ్ళీ తగు చర్యలు తీసుకొని వెంటనే దీనికి నిర్ణయం తీసుకొని పిల్లల తల్లిదండ్రులకు న్యాయం చేయవలసిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పోయిన సంవత్సరం 24లో ఆర్టీఈ కింద సీట్ వచ్చింది. అది ప్రభుత్వం మారిందని క్యాన్సిల్ అయిపోయినాయి, మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది కంపల్సరీ అని అంటున్నారు. ప్రెజర్ చేస్తున్నాడు, ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఈ ఫీజు కడితేనే మేము చేర్చుకోగలము, లేకపోతే లేదు. ప్రభుత్వం అయితే మాకు పైనుంచి ఏవి ఫండ్స్ చేయడం లేదు. మేము మెయింటెనెన్స్ ఎట్లా చేయాలా, టీచర్స్కి అమౌంట్ ఎట్లా ఇవ్వాలా అని చెప్తున్నారు. ఎంఈఓ సార్కి పోయి చెప్పినా అతను ఏమంటున్నారు, సారు 8,000 టౌన్ వేజ్గా కట్టాలా, విలేజ్ వేజ్గా 6,000 కట్టాలా, వాళ్ళకి ఉంటాయి కదా అని చెప్తున్నారు. సరిగ్గా రెస్పాన్స్ కావడం లేదు. ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ముందు డబ్బులు చెల్లిస్తేనే మేము సీట్ ఇస్తాం, లేకపోతే అడ్మిషన్ తీసుకుంటాం, లేకపోతే తెలియదు. మొన్న రోజు మీటింగ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇదే ఇష్యూ ఇలా వస్తుంది కంప్లైంట్స్ అంటే వాళ్ళు వచ్చారు. మేము ఇబ్బంది పెట్టమని చెప్పేసి వెళ్ళారు ఒక 4 days బ్యాక్. ఎంఈఓనే మేము ఇచ్చాము. అందువల్ల ఈ మధ్య డబ్బులు